ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి బొమ్మెల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. అరే నేను చెప్పిన సామాన్లను తెచ్చావా? ఏంటి అడవిడ అంతా ఏంది బావా? అసలు ఈ రోజు ఏంటి తెలుసా? ఏంటి ఫాదర్స్ డే? హ్యాపీ ఫాదర్స్ డే. అది కాదు, ఇంకో స్పెషల్ డే ఉంది. ఊరుకో బావా, నా బర్త్డే కోసం ఇంత చెయ్యాలో చెప్పు నువ్వు. నీ బర్త్డే కాదురా, మరి ఈ రోజు పాప ఇంటికి వస్తుందిరా. పాప వస్తుందా ఈ రోజు? మరి ఇప్పుడు చెప్తావేంటి బావా ఇది? ఈ సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క రోజేరా తన నా దగ్గర ఉండేది. ఈ ఒక్క రోజు తనకి మిగతా సంవత్సరం అంతా గుర్తుండేలా దాన్ని సెలబ్రేషన్ చేసి పంపించాలరా. ఎవ్వరిని మర్చిపోకుండా అందరిని పిలిచారా. అందరూ వస్తున్నారా? సరే గానీ పాప వచ్చే టైం అయింది అని రెడీ చేయండి. అరే ఫోన్ తీసుకుంటా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. బావా పాప వచ్చింది, నేను నవ్విస్తాను, వెనక్కి జరిగి చెప్తా. నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారు? నాకు 10,000 ఇస్తున్నారమ్మా. 20,000 ఇస్తే యాక్టింగ్ ఆపేస్తావా? అది నీ యాక్టింగ్ అంటే. ఆగు, చిన్నపిల్లల్ని ఎలా ఆడిపియాలో నేను చూస్తా. అమ్మా లాలీపాప్ కావాలనా? పోరా ఎరి పాప, పోరా ఎరి పాప. పాపను నవ్వించడం కాదు, మీరు ఇప్పుడే ఏడిపించేలా ఉన్నారు. అసలు నవ్వించే వాళ్ళు వేరే ఉన్నారు, నేను పిలుస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కువలే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యాలక్కర్లే. ఇగో బాబు, నీకు స్టేజ్ ఎక్కే ముందు ఎవరు చెప్పలేదా? ఏమని? ఆవిడ మా ఆవిడ తెగేసేస్తున్నావు డాన్స్ పక్కరా. అరే నా పాప వచ్చేసింది చూడండి. మా ఆవిడ కోఆపరేట్ చేయలేదు కానీ లేకపోతే మాకు వచ్చేది ఒక పాప. ఏది ఒకసారి మామయ్యాను నువ్వేమనమన్నా అదంట, కానీ ఇమిటేషన్ ఆపేవా? ఆ ముద్దులేవో నాకు పెడితే మనకి ఒకటి ఉంటది, నువ్వు వాళ్ళకి పెట్టుకోవచ్చు కదా. రే అది సంవత్సరంలో ఈ ఒక్క రోజే పాప నా దగ్గర ఉంటదిరా. ఈ రోజు మటుకి దీన్ని నవ్విస్తూనే ఉండాలి. అయితే ఆలస్యం దగ్గర స్టార్ట్ చేద్దామా? ఇంకా మన బంధువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పిలిచారు. పిలిచేయండి తొందరగా. చూడు పాప ఎంత ముద్దుగా ఉంది. చూడు ఈ పాప ఇంకా ముద్దుగా ఉంది. పాపకి నా దిష్టి తగిలేలా ఉంది. ఏంటి పిలిచావు? అమ్మాయి రీతు అనలేదా, మత్తూతూ అంది, మత్తూతూ అంది. సరే సరే ముందు చెప్పండి, ఇది ఇక్కడ తీయాలి. ఎక్కడ వేయాలి? ఇదిగో ఇక్కడే ఉందిగా, వేసేయేమో. అక్కడ ఫంక్షన్ హాల్ రెడీ చేయండి, అక్కడ భోజనాలు రెడీ చేయండి, అక్కడ కార్ రెడీ చేయండి. ఇవన్నీ పెద్దలు చూసుకుంటారు, మనం ఆడుకుందాందా? ఈడే మీ పండు బాబాయ్. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే వీడే ఆడిచ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నా? ఈ డాన్సులు చూసే బావా నేను నీకోసం ఆ పాట పాడాను. పాడు, పాడు. నువ్వు తిప్పుతూ ఉండాలి మీసాలు, నేను తప్పుతూ ఉంటాను మాసాలు. నువ్వు చేసేవన్నీ మోసాలు, మాకు తెలుసు నీ వేషాలు.
మీరు అందరూ వెళ్ళి కూర్చోండమ్మా. అందరు వచ్చినట్టేనా ఇంకెవరైనా ఉన్నారా? అన్నా లేట్ అవుతుంది ఇప్పటికే. అన్నా నమస్తే. బాగున్నారా? బాను అన్న. నమస్తారా. ఏంటి అట్లా చూస్తున్నావు పాపని? అరే ఈ పాప బింబిసారా సినిమాలో చేసింది. ఓ దాంట్లో ఏం చేసింది మే? నీకు రాందే ఏందది? యాక్టింగ్. ఏమని ఇంత వర్రా? అలా డాడీ బే అర్జున్ అట్లా అడుగుతారా? ఇలా మమ్మీ ఏది మరి? పాప పుట్టినాక వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకురా. ఊకో బాధపడకు. బాధగా చాక్లెట్ వేసుకుని తప్పరిస్తున్నా ఆయన వర్రా? వాళ్ళ బాబాయ్ రా. ఈయన చేస్తుంటాడు అన్ని ఆయననే చేస్తుంటాడు, ఎవరిని ఏం చేయనీయడు. ఈ రోజంతా పాపని ఎంటర్టైన్ చేయడమే మన పని. ఓన్లీ మన వల్ల అవ్వదు కదా. అంటే మనం శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిస్తే వాళ్ళు మనందరినీ సరైన దారిలో పెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళే సరైన దారిలో ఉండరు. వాళ్ళు రావాలి ఇప్పుడు. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల చందమామ ఏడు మన్నెల్ల పెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల్ల ముద్దుతుమ్మా. ఎంత ముద్దొస్తున్నావురా. నీ పేరేంటి? నిఖిత. పేరు చివర్లో థా అనే అక్షరం ఉంటే నాకు ఎంత ఇష్టమోరా. నన్ను చాలా మంది ఆదిత అంటుంటారండి. అవును నువ్వేం చేసావు? బింబిసారా. బింబిసార్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ధనుష్ సార్ చేశాను. చెప్పండి అసలు ఎందుకు పిలిచారు? ఏంటి ఇక్కడ ఈవెంట్? ఈ రోజు ఫాదర్స్ డే కదా. అయితే ఫాదర్స్ డే కి మాకేం సంబంధం? మమ్మల్ని ఎందుకు పిలిచారు? అలా కాదు మ్యామ్, పాప సంవత్సరం మొత్తం ఈ ఒక్క రోజే నా దగ్గర ఉంటుంది. సో ఈ ఒక్క రోజు సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలాగా తనకి ఆనందాన్ని అందించాలని. ఫాదర్స్ డే అనేది మీ ఒక్కరికే కాదండి, చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా చాలా స్పెషల్ డే. సో ప్రేక్షకులందరికీ కూడా మా అందరి తరపున హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే ని స్పెషల్ చేయడానికి మీరు ఒక్కరే ఉంటే సరిపోదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా వస్తే ఈవెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. స్టేజ్ చూడండి కలకల్లాడిపోతుంది. yes ma'am ready. సరే వాళ్ళు వచ్చాక ఈ సంవత్సరం అంతా గుర్తుండిపోయేలాగా పాపని చాలా బాగా ఎంటర్టైన్ చేయాలి. సో మీరు ఇక్కడ ఉండి చూసుకోండి, నేను అక్కడ ఉండి చూసుకోండి. yes ma'am. All right, so మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో లెట్స్ వెల్కమ్ ఆల్ ద ఫాదర్స్. టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మారా టిల్లు బట్టు టిల్లు బట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. కొడుకులు కన్నా ఫాదర్స్ డే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో వచ్చారు. వెల్కమ్ టు ఆల్ ద పప్పాస్. మీ అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరు డాడీస్ ఎవరు? మీరంతా డాడీసే కదా, ఎవరో ఒకరు డాడీయే కదా. డాడీస్ అది మీరే చెప్పాలి. అయినా మీ ఇంట్లో ఎవరికైనా మీ పోలికలు వచ్చాయా? వచ్చాయి. ఎవరికి? నీలాగా ఉంటదిలే, మా అమ్మాయి ఉంది. అయితే ఈయన ఎవరి పోలికలు? వాళ్ళ మదర్. అదేంటి మదర్ అంటున్నారు? మీ భార్య చెప్పగా. నా భార్య అయిన తర్వాత వాళ్ళ మదర్ అవుద్ది, లేకపోతే ఎలాగో. మీరు వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ సౌండ్ ఉండకుండా ఉంటుంది ఏంటి? అసలు మాటలే రావు ఆయన నోటి నుంచి. నేను ఉన్నాను కదా, అందుకు మాట్లాడు. సో ఇంతకీ ఫాదర్స్ వచ్చేసారు కాబట్టి కొడుకులు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా వచ్చేయండి. ఆయన మా నాన్నగారు. నమస్కారం మేడం. నమస్కారం. ఉప్పు మేడం. ఉప్పు ఏంటి నాన్న? నువ్వు కారం అన్నావులే, నేను ఉప్పు అన్నాను. ఆయన జీన్సా? ఈ జీన్స్ డైరెక్టర్ శంకర్ గారి అండి. ఆవిడ ఎవరు తెలుసా? ఆవిడని చూస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏం నాన్న? అడిగా ఎదలో లయనడిగా. ఇంతకు ఆ పాట ఎందుకు పాడావు నాన్న నువ్వు? నేను కూడా గాలి ఆడదాం అవుతాను. ఏంట్రా అబ్బా కొడుకులు ఇద్దరు రిబ్బన్లు కట్టారు? సింగర్ మా నాన్న. ఫస్ట్ ఏదన్నా మాట్లాడండి వరకు సరదాగా. మేడం హాయ్. ఫ్రెండా? స్కూల్ ఫ్రెండా? రష్మి గురించి నీకు తెలిసిన 2 మాటలు చెప్పు ఏదైనా. మై అందగత్తి. థ్యాంక్ యూ. పప్పు గుత్తి తెలుసా నీకు? పరిచయం చేయలేదు కదా ఈయన మా నాన్నగారు. ఏమంటే డల్గున్నారండి? రాత్రి అంతా బస్సు జర్నీ కదా. ఏమైంది అందులో? మీ వాడు స్లీపర్ వేసి ఉంటాడుగా. వాడికి వచ్చే పేమెంట్ స్లీపర్ ఆడండి. మీరు
మీరు టైలర్ అని విన్నాను నేను. నా బట్టలు కొడతారేంటి? మీకు బట్టలు ఏ అవసరం అండి? మీకు బట్టలు అవసరం లేదా? సర్లేగానే బాబు నెలకి ఎంత పంపిస్తున్నాడు? పంపిస్తున్నాడండి అప్పుడప్పుడు ఎంత. మందు కాదు, మనీ ఏమన్నా పంపిస్తున్నాడా? నేనే పంపించాలండి. మా నాన్న గురించి నేను చెప్తాను. చాలా సార్లు వచ్చావు కదా, ఎలా ఉంది? కత్తిలాగా ఉంది. ఆయన ఏదో అడుగుతా అన్నావు కదా, అడుగు. నన్ను కూడా మీరు చేసే దాంట్లో పెట్టు. నేను ఈ మధ్య స్కిట్లు చేయట్లేదే. కిట్ కాదు మరి అదే డాడీ ఏంటి చీర పట్టుకొచ్చా? అది లేడీ కట్టబెల్లికి వేస్తున్నా కదా, అందుకు తీసుకొచ్చా. నిఖిత, నువ్వు అసలు ఏ మాత్రం టెన్షన్ పడకు. ఈ రోజు నిన్ను ఎంటర్టైన్ చేయడానికి, ఒక మంచి మెమరీ క్రియేట్ చేయడానికి ఫాదర్స్ అందరూ వచ్చేసారు. సో హ్యాపీ. ఆల్ రైట్, సో ఫాదర్స్ అందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో లెట్ ద ఎంటర్టైన్మెంట్ బిగిన్. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. వెల్కమ్ ఎన్వి రావు గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. అసలు ఇక్కడ డాడీ ఎవరు, కొడుకు ఎవరు అర్థం కావట్లేదు. రష్మి, నీకు కొంచెం కళ్ళు మసకలు అవడం వల్ల అలా అనిపించవచ్చు, కానీ మాకు తెలుస్తుంది డాడీ ఎవరో కొడుకు ఎవరో. Daddy, once again wish you a very very happy Father's Day. సరే బావా, ఎందుకు పిలిచావు చెప్పది? నీకు తెలుసు కదరా, సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే పాప నా దగ్గర ఉంటది. మీ పాప పాపకే చిరాకు వచ్చింది, ఇప్పుడే వెళ్ళిపోయేలా ఉంది. సరే నేను వచ్చాను, ఇంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఇంక ఎంటర్టైన్మెంట్ డోకా ఉంటుంది చెప్పు. మొదలెట్టేద్దామా ఫన్? సో లెట్స్ బిగిన్ ద షో. మీరు యాంకర్, మీ ఇద్దరా అందరూ వచ్చేసారు. అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి చెప్పుకో. నాన్న, నా కళ్ళకు గంతలు కావాలి. ఎన్ని రోజులైంది ఆడాక? ఓకే, ఆడదాం. మరేంటి, ఫస్ట్ కోరిక అడిగింది ఈ రోజు మా పాప. తీర్చేస్తాం, ఏమంటారు? ఇప్పుడు గేమ్ ఏంటంటే, కొడుకులు అందరూ వచ్చి ఒక లైన్ లో నుంచుంటారు. వాళ్ళు ఒకరు ఫాదర్ వచ్చి కళ్ళకి గంతలు కట్టి. రష్మి, నాకు అర్థమైపోయింది ఈ గేమ్ ఏంటో. ఇప్పుడు కొడుకులందరూ వచ్చి అక్కడ నిలబడతారు. ఎవరో ఒకరి ఫాదర్ అక్కడికి వచ్చి కళ్ళకి గంతలు కట్టుకుని కరెక్ట్ గా తన కొడుకు ఎవరో ఇలా తాకి చూసి స్పర్శంతో కనిపెట్టాలి. స్పర్శంతో కనిపెట్టాలి. సో కొడుకులందరూ రండి. ఇంత చెప్పిన తర్వాత కూడా రారేంటి? నువ్వు అన్ని సార్లు కొడుకులు అంటే తిడుతున్నట్టుంది. కొడుకులే కదా మీరు. ఓకే, సో కుమారులందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అటువైపు నుంచి ఒక నాన్నగారు రాబోతున్నారు. ఫస్ట్ భాస్కర్ వాళ్ళ నాన్నతో స్టార్ట్ చేద్దాం. డన్, రండి సార్. ఫస్ట్ ఈ స్పర్శం. ఇది ఎవరు ఏ చేతులు కనపడ? ఇటు తిరుగు. కాదు. కాదా? చెప్పు. అయితే కాదు. ఇంకా ముగ్గురే ఉన్నారు, మీ కొడుకు ఎవరో కనిపెడతాను. ఎంత సన్నంగా అక్కడ ఉంటాయి మామిడి చేతులు. భాస్కర్ గారు, మీరు ముందుకు రండి. ఇక్కడ వస్తున్నారు, ఒక్క నిమిషం. ఇవ్వండి. కాదు. ఇప్పుడు చూడు. మావాడే. కనిపెట్టు. నీ కొడుకు. నీ కొడుకు. ఆడేళ్ళు తెల్దా నాకు. నీ కొడుకు. సేమ్ సైజే. వాళ్ళు కొడుకు స్పర్శ చూసి చెప్పన్నారు, నువ్వు సైజులు చూసి ఎవరు చెప్పాను నిన్ను? అలాగైతే తెలుస్తుంది. అవును, ఎప్పుడైనా టచ్ చేస్తే తెలుస్తుంది. అవును, అంతే కదా. నువ్వు ఇప్పుడు నాకు కనపడితే కదా టచ్ చేయడానికి. భాస్కర్ గారు, ఏంటి మీకు అంత బాండింగ్ లేదా? వాళ్ళిద్దరి మధ్య బ్రాండ్లే గానీ బాండ్లేం లేవు. అది కరెక్ట్.
కానీ నేనైతే మాత్రం మా నాన్నని గుర్తుపడతా ఈజీగా. అవునా? నువ్వు రెడీ ఉండు. కట్టండి గట్టి కట్టండి. ఈ ఒక్కొక్కరు చేయి చూపి ఇలా పెట్టండి అంతే చాలు. వెళ్ళండి, లైన్ కట్టండి, లైన్ కట్టండి. నువ్వు దగ్గరకు వచ్చారు. హెడ్ పైకి పెట్టండి ఇట్లా. ఏం కనబడట్లేదమ్మా ఇక్కడ. ఇగో చూడు, నేను అంత అవసరం లేదు. కాదు, నెక్స్ట్ ఇది షూ. ఇది మా ఫాదర్ అనుకుంటున్నా. కానీ ఫైనల్ గా మీరు చూసారు కదా, మీ కొడుకే మిమ్మల్ని టచ్ చేసుకొని మీరు ఎవరైనా కనుక్కున్నారు, కానీ మీరు మీ కొడుకు ఎవరైనా తెలుసుకోలేకపోయారు. అవును, ఆడికి నా మీద అంత నమ్మకం ఉందా? నీకు ఆయన మీద నమ్మకం లేదు. చిన్నప్పటి నుంచి మామూలు కొట్టేవాడు కాదు, సీరియస్ గా ఉండేవాడు, ఎప్పుడు నవ్వేవాడు కాదు. మాకు చూస్తే భయం వేసేది. నాన్నగారికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఇది ఒక్కటి సీరియస్ గా ఆయన కోసం నాకు ఉన్నది కదా, ఆల్రెడీ నాకు ఉన్నది కదా, నేనే చేసుకోవాలా? మనకు ఉంటదిగా. ఏమన్నా మా లవర్కి ఇవ్వాలా? రండి, నోకరాజు గారి ఫాదర్ రండి. అదేనా? కాదా? కాదండి, ఇది ఇంకా లావుగా ఉంది. కాదు, ఆ లావుగా ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? చెయ్యి. భాస్కర్ గారు. అబ్బా, ఎరక్కొట్టేసావు. ఇది మా ఓడు. కాదు, కనిపెట్టం కూడా నెక్స్ట్ జస్ట్ టచ్ చేయగానే చెప్పాడు. చాలా గ్రేట్ అండి. ఎలా? మా అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అబ్బాయి అంటే నాకు అలవాటు. ఎప్పుడు చేయట్టుకుని ఇలాగా మాట్లాడుకోవటం, నవ్వుకోవటం. అబ్బాయి చేయట్టుకోవడం తెలిసిపోయింది. ఇది మాత్రం సూపర్ టచ్. అలా పట్టుకోగానే చెప్పేశాడు. పండు వాళ్ళ ఫాదర్. మరి ఇప్పుడు ఈ గేమ్ ఎవరితో ఆడతాము? మీ ఫాదర్ తోనా, మీ బాబాయ్ తోనా? బాబాయ్ తోటే. మీరు రండి బాబాయ్ గారు. రండి. కాదు. నిజంగా ఒక ఫాదర్ సన్ బాండింగ్ అనేది ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రిలేషన్షిప్. మనకి బ్లడ్ రిలేషన్షిప్ గా కాకుండా చాలా వేరే వేరే కనెక్షన్స్ కూడా లైఫ్ లో ఉంటాయి అనేది నిజంగా ఇట్స్ సచ్ అ బిగ్ ప్రూఫ్ హియర్. ఎలా చెప్పగలిగారండి మీరు వెంటనే? అసలు ఇంతమంది ఒక 7 పాస్ అయ్యారు మీ ఈ లోపు. వాడు నా దగ్గర 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు నా దగ్గరే ఉన్నాడు. కానీ సార్ ఒకటి చెప్పండి, మీకు పండు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే మా బ్రదర్స్ ముగ్గురం, మాకు పెద్దవాడు వీడే, అందుకోసం వాడంటే ప్రేమ. మరి ఎన్వి రావు గారు రావాలి కదా. మీరు చేయి టచ్ చేసి మీ అబ్బాయే కాదా చెప్పండి. కాదు. అవుట్. కాదు. కాదు. సార్ మీరు ఫింగర్ లెంత్ చూసి గెస్ చేశారు కదా. కాదు, మానస్ చేతులు ఒకటేమో కొంచెం మెత్తగా ఉంటాయి, 2 కొంచెం స్వెట్టింగ్ ఉంటది. ఆ 2 చూసి నేను గెస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఆ బాండింగ్, ఆ ప్రేమ. ఓహో ఎన్వి రావు గారు, అందరు నాన్నలు కనిపెట్టారు.
ఆల్మోస్ట్ అందరు నాన్నలు అందరూ కనిపెట్టారు. నాన్నలు గుర్తుపెట్టారు. ఏ రోజైనా ఎత్తుకొని లాలించి పాలిస్తే ప్రేమ తెలుస్తుంది. అవును నాకు లేదు కదా అదేదని. అదే ఎందుకు లేదు? వాళ్ళందరూ అలా పుట్టుకొని చెప్పారు. నేను ఎలా చెప్పాను నిన్ను? పుట్టుకొని చెప్పడానికి ఆటిదా నా దగ్గర ఆశలుంటే నేను అలా పెంచుతున్నా. నా దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు ఎలా పోతావు ఎలా బతుకుతావు నేను వదిలిస్తాను. పెళ్ళి అయినప్పుడు కూడా చెప్పానా? ఏం చెప్పు? పెళ్ళి అయినా 6 నెలల నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పానా లేదా? అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదని. ఒక విషయం చెప్తా మేడం ఫైనల్ గా. మా నాన్న నన్ను పట్టించుకోకపోయినా ఈ రోజు బాగా చూసుకుంటా. ఏం కావాలో అది కొంటా, ఏం తింటా అనేది పెడతా. చూసుకున్నా చెప్పు, అదే చెప్పులా. ఇప్పుడు నాకెందుకు ఇప్పుడు ఆయన అదే అన్నాడు. నువ్వు ఇచ్చో గ్లాస్ కి ఎన్ని చెప్తున్నారా కాబట్టి. పాప రామ్మ. ఇప్పుడు చాలా మంది వస్తారమ్మా, వాళ్ళ చేయి టచ్ చేసి నువ్వు చెప్పాలి. ఓకే, అందులో మీ రియల్ డాడీ కూడా ఉంది. కాదు. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. అయ్యో శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా థ్యాంక్ యూ. నాకు మా పాప అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తను నా కూతురు కాదు, నా చెల్లి. మా చెల్లి చనిపోయింది. తను చనిపోయే ముందు నేను మళ్ళీ నీకు పుడతానన్నయ్య, నా పేరే పెట్టు, ఖచ్చితంగా పుడతానని చెప్పేసింది. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని. చాలా సార్లు నేను అక్కడ కూర్చొని ఈవెంట్స్ లలో అక్కడ చూస్తూ ఉండేవాడిని, కానీ మాట్లాడే ఛాన్స్ మాత్రం ఈ రోజే వచ్చింది నాకు. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీకి. నాకు తెలిసి ఈ ఫాదర్స్ డేకి మీకు అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బెస్ట్ మూమెంట్ అయితే ఇదే. ఆ అమ్మాయి మిమ్మల్ని టచ్ చేసి వెంటనే కనిపెట్టాడు. బట్ నిజంగా చాలా క్యూట్ గా ఈ సెగ్మెంట్ ముందుకు వెళ్ళింది. అలాగే దిస్ రియలీ అ హైలైట్ మూమెంట్ ఆఫ్ ది షో టుడే. అదిగా చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రైట్, ఒక మ్యూజికల్ సెగ్మెంట్ తో సింగింగ్ సెన్సేషన్ వచ్చేస్తున్నారు లిప్సికా అండ్ సత్యయామిని. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తొళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా,
కుశలమానే నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలు తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ మచ్చట కుశలమానే నిచ్చట కుశలమే నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసమే నా సమే నేను సావి సావి అంటాంటే నా పెరిమిటెల్ల కాస్త కంగుంది రసమే నా సమే నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే ఎక్కన గుడి ఎక్కినట్టుంది రసమే నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రసమే నువ్వు వెళ్ళేదాన్ని చూద్దామంటే ఎరగండినట్టుంది రసమే నసమే నసమే రసమే బంగారు సామి మిసల సామి రోషల స్వామి నసమే రసమే బంగారు సామి మిసల సామి రోషల స్వామి నా స్టోరీ చెప్పలేను నా బాధ కంతు లేదు ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు మాట విన్ని పెంచుకోరు అస్సలు అర్థం చేసుకోరు ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా అని క్లాసు పీక్కుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటికొచ్చా అందరింట సేమ్ సీన్ ఏమంటావు చిచ్చా Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ ఎవరు సోకేమో హీరో తిరు కొట్టే రీతి నుమారు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు ప్రెస్ జరా బెంచ్ కొట్టు బాక్సులు వరిగేటట్టు DJ టిల్లు పెరు విన్ని స్టైల్ ఎవరు పెగేసి కొట్టిందంటే దదరిల్లు డాన్స్ ఫ్లోరు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు DJ టిల్లు కొట్టు కొట్టకుండా నా మీద అరే చంకీ షట్టు విన్ని గుంగురు జుట్టు అట్టా ఎల్లిందంటే సార్లే సలాం కొట్టు ఏ గల్లీ సుట్టు అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోయిలా దిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే విన్ని హవా చూస్తే పోరాల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొట్టాడే DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు ప్రెస్ జరా బెంచి కొట్టు బాక్సులు వరిగేటట్టు DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు పెగేసి కొట్టిందంటే దదరిల్లు డాన్స్ ఫ్లోరు DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు DJ టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదొట్టు
మ్యూజికల్ ది ఫస్ట్ హాఫ్ మంచి జోలాలి లాగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చి ఇంకో రేంజ్ లో ఉంది అసలు. వాట్ అ వేరియేషన్ లేడీస్. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ సెగ్మెంట్? But the wonderful part is Lipsika and Satyamni, both of you were rocking in all the ends. Your song selection, your voice and everything was so beautifully rendered. Fantastic performance. చెట్టి తల్లి ఎలా అనిపించింది మీ అక్కలు చేసే పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, చాలా బాగా పాడారు అక్కలు. ఇందులో మీ ఫేవరెట్ పాట? ఓ మై గాడ్ డాడీ. ఓ చెప్పండి. ఫేక్ డాడీ. నిజంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మొదలుపెట్టి లాస్ట్ దుమ్ము దులిపేశారు. మరి మీ పాప కోసం పర్ఫార్మెన్స్ చేయించారు కదా, సో ఎలా అనిపించింది మేము ప్రెజెంట్ చేసిన సెగ్మెంట్? నేనైతే సాటిస్ఫై అయ్యాను, మరి మా పాప సాటిస్ఫై అయిందో లేదో. చాలా అయ్యాను. నెక్స్ట్ నాకు ఒక చిన్న కోరిక ఉందమ్మా. ఇప్పుడే కదా ఒక తీర్చాము. అది కాదు, మన చిన్నప్పుడు మనకి అమ్మ చేతి ముద్ద ఇలాంటివి పెడుతుంటారు కదా, గోరు ముద్దలు. గోరు ముద్దలు. అది నాన్న చేతిలో నుంచి తింటే ఆ ఫీల్ ఒకసారి. నాన్న గోరు ముద్దలు పెడతారా? అంటే బేసిక్ గా ఎక్కడ జరగవు. ఓకే, ఈ ఐడియా బానే ఉందిలే. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు గోరు ముద్దలు పెడతారు, డాడీ పెడితే ఎలా ఉంటుందో చూసేద్దాం. చందమామం చూపించాలి, తినకపోతే బూచోళ్ళు వస్తారని అన్ని చూపించి మనం చిన్నగా మేనేజ్ చేస్తూ తినిపించాలి. ఓకేనా? ఫాదర్స్ అందరు రండి. అమ్మ చేతి గోరుముద్దలాగా ఇది నాన్న చేతి గోరుముద్ద. ఇప్పటిదాకా గోరుముద్దలు అంటే మమ్మీతో అసోసియేటెడ్, కానీ ఈ రోజు గోరుముద్దులు నాన్నగారితో అసోసియేట్ అవబోతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన పండు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, పండు ఆల్మోస్ట్ చిన్నప్పుడే వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ నాన్న ఇప్పుడు పండుకి ఆయన చేతితో తినిపించడం, ఆ చిన్నప్పుడు ఆయన మిస్ అయిన ఇప్పుడు చేస్తే చూడాలని నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఇందులో. వెరీ ట్రూ. అండ్ అలాగే జనరల్ గా మమ్మీకి పిల్లల మనసు తెలుసు అని అంటారు, వాళ్ళ పిల్లలకి తినడానికి ఏమి ఇష్టం అని వాళ్ళు తెలిసి ఉంటది. సో ఇక్కడ డాడీస్ అందరికి కూడా తెలిసి ఉంటది అనుకుంటున్నారా? ఎక్కువ తినిపించడం ఇవి నాకు తెలిసి చాలా తక్కువ, కానీ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను ఎలా తినిపిస్తారు ఏంటి అనేది. సార్ మీరు చెప్పండి, పండుకి మరి అంతగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సద్దన్నం అంటే చాలా ఇష్టం. అవునా? 3 పూట్లు సద్దన్నం పెడితే తినేస్తాడు. పండు కూడా అది కరెక్ట్ అని అంటున్నాడు. సార్ మీ కొడుకుకి ఇష్టమైన ఫుడ్? ఇష్టమైంది ఆయన ఎప్పటికీ తినిపించలేడు, వదిలేయండి. చికెన్ ఫ్రై. సార్ మీరు చెప్పండి, నరేష్ కి మరి అంతగా ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? ములక్కాయన. మునక్కాయ తింటాడా? ఎలా రా ఒకసారి. నీకు బగర్ రైస్ చికెన్ అంటే ఇష్టం. తండ్రి కాకపోయినా నేను చెప్తున్నాను. ఆడి తెలియదేంట్రా. నాన్ వెజ్ అయితే మంచి నాటుకోడి చికెన్ బగర్ రైస్ అన్నంలో కలిపిన తర్వాత తినిపిస్తాడు మా డాడీ. డాడీ మీరు చెప్పండి, అజర్కి ఏమి ఇష్టం? మునక్కాయ పప్పు చారు. మీ వాడు కూడా మునక్కాయ పప్పు చారా? ఫ్యామిలీ మొత్తం మునక్కాయ పప్పు. ఫ్యామిలీ. సార్ చెప్పండి. మేము ఎక్కువగా మాంసము చేప తింటామండి. నీకు మునక్కాయ ఇష్టం లేదా? మరి ఎన్వి రావు గారు, మానస్ కి మరి అంతగా ఇష్టమైన డిష్? మానస్ కి చికెన్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, ఒక మండే తిండు, సాటర్డే తిండు, మిగతా అన్ని రోజులు చికెన్ తింటాడు. మన గోరుముద్ద ప్రోగ్రామ్ నరేష్ వాళ్ళ నాన్నతోనే స్టార్ట్ చేద్దాం. ఫాదర్స్ అండ్ వాళ్ళ సన్స్ కలిసి నుంచుంటున్నారు. స్టార్ట్ చేద్దామా? లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టు తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం. వాడికి ఆ మునక్కాయలు పెట్టడం, మునక్కాయలు బొక్కదా పే బొక్కలేదాడ. ఈ రోజు ఫాదర్స్ డే కదా, మానస్కి నేను తినిపిస్తున్నప్పుడు నాకు ఇన్నర్ గా ఒక ఫీలింగ్ ఉంది, అది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. రీసెంట్ గా ఐ థింక్ రీతు వాళ్ళ ఫాదర్ స్వర్గస్థులయ్యారంట. తనకి ఫాదర్ లాగా ఒక ముద్ద తినిపిద్దామని అనుకుంటున్నా, గోరు ముద్ద. అలాగే ప్రవీణ్, మీ ఫాదర్ కూడా అన్టైమ్లీ.
మెయిన్ మేము షేర్ చేసుకోలేం, బట్ ఒక ముద్ద తినిపించాలని ఉంటుంది. గవర్నమెంట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్ మారేనా, మమ్మీ కావచ్చు డాడీ కావచ్చు, ఎమోషన్ మాత్రం అదే ఉంటది. ఫాదర్స్ అందరూ వచ్చి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ వాళ్ళ కొడుకులు ప్రతి చూపించడం అనేది నిజంగా చాలా స్వీట్ జెస్చర్. అలాగే అందరూ రీతుకి చూపించిన ప్రేమ నిజంగా కొడుకులకి ఫాదర్స్ ఎంత ఇంపార్టెంటో కూతురులకి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. బికాజ్ కూతురులకి వాళ్ళ ఫస్ట్ హీరో, వాళ్ళ ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు ఫాదర్. నిజంగా వాళ్ళ లైఫ్ లో ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఎలా అనిపిస్తుంది డాడీ చేత గోరుముద్ద తింటాం? మానస్ డాడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో ప్రతి 5 సంవత్సరాలకి మేము అలా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాము. సో నాకు ఏంటి అంటే ఫ్రెండ్స్ అన్న, ఫ్యామిలీ అన్న నాకు మా అమ్మ నాన్నే. ప్రతి ఒక్క కొడుకైనా కూతురికైనా ఫాదరే ఇన్స్పిరేషన్, ఫాదరే హీరో. నాకు కూడా మా నాన్నగారే హీరో. నాన్నగారి గురించి ఎక్కడ చెప్పే అవకాశం నాకు దొరకలేదు. ఇదే స్టేజ్ పైన నాకు ఈ చెప్పే అవకాశం దొరికింది. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నుకురాజ్, నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అవి మిస్ అయ్యానని చిన్న ఫీలింగ్ ఉండేది. సో నాన్న కలిపి ఒక ముద్ద పెట్టగానే అవన్నీ ఎందుకో పోయినాయి. నిజంగా అదేనేమో నాన్న ప్రేమ అంటే. హ్యాపీ ఫాదర్స్ డే అన్న. సో స్వీట్, సో స్వీట్. నరేష్, థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్, హ్యాపీ ఫాదర్స్ డే. భాస్కర్ గారు, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాన్న. థ్యాంక్ యూ. పండు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోజు డాడీ చేతితో గోరుముద్ద తింటాం? చిన్నప్పుడు మదర్ నా 3 years అప్పుడు ఎప్పుడు చనిపోయిందో దాని తర్వాత మా బాబా దగ్గరికి వెళ్ళిపోయాను. డాడీ ఏంటంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చి ఒక రోజే ఉంటారు. ఆ ఒక్క రోజైనా నాకు తినిపిస్తారు కదా ఈయన. ఆ రోజు ఎంత బ్యాంక్ అయిపోద్దా అని భయం వేసేది నాకు. రీసెంట్ గా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు కళ్ళ ముందు అన్నీ కనిపించాయి. నాకు జీవితం మొత్తం కనిపించింది. నెక్స్ట్ ఏంటో నాకు అర్థం కాలే. అప్పుడు దాకా హైదరాబాద్ ఉన్న నేను ఇంకా వెంటనే వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి నేను ట్రావెలింగ్. రూపాయి దొరికితే చాలు, ఆయన తినిపించాలి, ఆయన కావాల్సిన సరదాలన్నీ నేను తీర్చాలని చెప్పి ఇప్పటికీ కష్టపడుతున్నాను. నేను మొన్న కూడా చెప్పా డీలో, నేను బ్రతుకుతుంది నేను డీ టైట్లు కొట్టాలని కాదు, పూట గడవడానికి. నాకు మా డాడీ అని హ్యాపీగా చూసుకుంటే చాలని నా టార్గెట్ అదే. ఇప్పటికీ పడిగడుతున్నాను, కానీ చాలా రోజులైతే నాకు అన్నం తినిపించాను అన్న. మా అమ్మ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ పండు, మీ లైఫ్ జర్నీ మాతో షేర్ చేసుకున్నాను. And అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫాదర్స్ అండ్ సన్స్ అవుట్ హియర్. అండ్ వాట్ కెన్ ఐ సే, ఈ ప్రేమ, ఈ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. మరి వాటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఇప్పుడు వరకు హ్యాపీగా సరదాగా విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ జరిగింది. మరి మన చిట్టి తల్లికి ఎలా అనిపించింది పర్ఫార్మెన్సెస్ అన్ని? చాలా బాగా అనిపించింది. హ్యాపీయా? ఎస్. మరి మీ డాడీ పరిస్థితి ఏంటో కనుక్కుందాము. అర్జున్, అంత బాగా నచ్చింది కాబట్టి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయించు. డాడీ హట్ అయ్యారమ్మా మళ్ళీ వెళ్ళిపోటు?
అంతా సరదాగా నడిచింది కదా, మీరు హ్యాపీయా? చాలా హ్యాపీ. నిజంగా ఫాదర్స్ డే కి ఇంత మంచి ట్రిబ్యూట్ ఫాదర్స్ అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఫాదర్ అంటే ఒక అన్సంగ్ హీరో ఒక ఫ్యామిలీలో అని నా ఉద్దేశం. తను చేయాలనుకుని చేయలేకపోయినా వాళ్ళ పిల్లలు చేస్తే బాగుండు అనడానికి వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతుంటాడు. ఎప్పుడు మదర్స్ ని ఎక్కువ పొగుడుతారు కానీ ఫాదర్స్ ని ఎక్కడా ఎప్పుడు పొగడ్డం చూడలేదు. సో నా దృష్టిలో ఫాదర్ ఈజ్ అన్ అన్సంగ్ హీరో ఫర్ ది ఫ్యామిలీ. అందరూ స్టేజ్ మీదకి వస్తే ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. మన సెలబ్రేషన్ మా ఫేవరెట్ మమ్మీ స్టేజ్ మీద లేకపోతే ఎలా? మ్యామ్, ఫాదర్స్ డే ఎలాంటి సిగ్నిఫికెన్స్ మీ లైఫ్ లో? నేను ఇలా ఇంత హ్యాపీగా ఇక్కడ అవుట్డోర్ కి వచ్చి పని చేయగలుగుతున్నాను అంటే నా కూతుర్ని మా నాన్నగారి చేతికి అప్పచెప్పి వస్తున్నాను. నాకు తల్లి, తండ్రి, దేవుడు ముగ్గురు కలిసి నేను మా నాన్నగారిలోనే చూస్తున్నాను. ఆయన లేకపోతే మళ్ళీ ఇలాంటి ఒక రీఎంట్రీ కానీ మీ మధ్య ఈరోజు ఇలా నేను నిలబడడం కానీ అస్సలు జరిగేదే కాదు. So I wish each and every father in the world a very, very happy Father's Day. మరి ఆది గారు, జనరల్ గా వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు పెట్టి మనల్ని బాగా చూసుకున్నారు కాబట్టి మనం సంపాదించేది కూడా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ చిన్న ప్రేక్షకులందరికీ